ప్రభు యొక్క శరీరంలో పాల్పొందుల కొరకే ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలు ఏకీపించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తులో మీరు ఇచ్చిన రక్షణ బట్టి, జీవకు వేరుకు బట్టి ప్రభా జీవజలం వద్ద మీ తండ్రి అయిన దేవుని వద్దకు మమ్మల్ని నడిపించారు. ప్రభా గొప్ప రక్షణ ఇచ్చారు. నేను ఆరాధించే యోగ్యత ఇచ్చారు. ప్రభా దీనికి అంతటికీ కారణం లోక పాపం మోసుకుంటూ గొర్రెపిల్ల ప్రభా మా మధ్యించిన మీ శరీరము, మీ రక్తము ఆ గొర్రెపిల్లని జ్ఞాపకం చేస్తుంది. ఆ గొర్రెపిల్ల మా కొరకు నిలబడుతుంది. ఆ రక్తమంతా మా కొరకు ఖర్చు. మేము కూడా మమ్మల్ని సరి చేసుకుని పరీక్ష చేసుకుని ప్రభా యోగ్యంగా పాల్పొందినట్టు మీ వాక్య వెలుగుతో మమ్మల్ని నిలబడి ప్రభు ఇర్మియా గ్రంథం 1:9 నెరవేర్చు. అలాగే మరొకసారి నీ మైండ్ కొరకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2:13 నెరవేర్చడం ప్రారంభం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన 4:13 నెరవేర్చింది. నీ సత్యం నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. యోహాను సువార్త 14:26 యోహాను 15:26 యోహాను సువార్త 16:13 ఈ పరిచయం నెరవేర్చుకున్నాను. మాకు ఇచ్చి సమయానికి కృతం చేస్తాను. నీ మైండ్ కూడా జ్ఞాపకం చేస్తాను. ఎవరెవరు ఎక్కడితో వచ్చారో వారితో మీరు మాట్లాడుతూ మైండ్ తెచ్చుకున్నాను. ప్రభనేస్తున్నాము ప్రార్థించి సహాయం కొరకు మరొకసారి నన్ను నీ కొట్టు అప్పగించుకుంటాను. ప్రభనేసుక్రీస్తున్నాము ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ పాలో పాడుకుందాం. బలి 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 మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలి బలి మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట గోపికతో ఉండండి. చాలా మంది ఆలస్యం వస్తున్నారు కాబట్టి చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2:42 మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగకుండిరి. మరి ఈ వచనాన్ని ఎక్కువగా చాలా మంది ఏం చేస్తారంటే గోడ మీద రాయిస్తారు, ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ వచనాన్ని ఎప్పుడు కూడా మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగకుండిరి. ఈ వచనాన్ని చాలా సందర్భాల్లో పలుకుతూ ఉంటారు. వారు ఎవరిని భయపడ్డదంటే అదే చూడండి 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణకు ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందురు. చాలా అక్కడ ఇంకో మాట ఉంది 40వ వచనం. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందులేని వారిని. మీరు ఎవరంటే మారు మనసు పొందినవారు. మీరెవరంటే పాపక్షమాపణ పొందినవారు. మీరెవరంటే బాప్తిసం తీసుకున్నవారు. మీరెవరంటే పరిశుద్ధాత్మను పొందినవారు. మీరెవరంటే రక్షణ పొందినవారు.
మీరు ఎక్కడున్నారంటే మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటను ప్రార్థన చేయటందు ఎడతెగకున్నారు. మీరు అపోస్తుల బోధ. మరి ఈ సమయంలో అపోస్తుల గురించి మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు వారి బోధ గురించి కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే రకరకాల బోధలు ఉన్నాయి, కానీ ఈ ప్రత్యక్షతలో ఉన్నది ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యము ఎవరికి ప్రత్యక్షించే దేవుడు చెప్పండి? అపోస్తులకి. ఇదే చూడండి, అపోస్తుల కార్యములు రాయబడిన వచనం, మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక నుండిరి. ఏ వ్యక్తి అయితే అపోస్తుల బోధలో ఉంటాడో సహవాసంలో ఉంటాడు. ఏ వ్యక్తి అయితే సహవాసంలో ఉంటాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? రొట్టె విరుచుటలో ఉంటాడు. ఏ వ్యక్తి అయితే రొట్టె విరుచుటలో ఉంటాడో ప్రార్థనలో ఉంటాడు. అంటే మొట్టమొదటి ఏంటంటే బోధ. బోధ యందు నిల్చున్నవాడు సహవాసంలో ఉంటాడు. సహవాసంలో నిల్చున్నవాడు బలలో పాల్గొంటాడు. మూడవదిగా బలలతో. నాలుగోది ఏం చేస్తాడంటే ప్రార్థన. ఇది క్రమం. ఇది ఈ క్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యంలో మనం చదివిన భాగం నుంచే అపోస్తులు అంటే ఎవరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. అపోస్తులు అంటే ఎవరు? 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రభు చదివితే ప్రభు ముగించుకుంది. చాలు. అక్కడ ఏం రాయబడిందంటే పంపబడేవాడు. అపోస్తులు అంటే ఎవరండి? పంపబడినవాడు. అంటే ఒక పని వరకు పంపబడినవాడు. ఎవరు పంపించారు? దేవుడే పంపిస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని ఎవరు పంపించాడు? దేవుడే పంపించాడు. యేసు ప్రభువుని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. అంటే అపోస్తులు అంటే కింద రాయబడ్డది అన్నమాట. చదవండి, యోహాను 13 మనం చదివాం కదా, బాగా చదవండి. 13వ వచనం కింద పుట్టినట్లు ఉంటుంది. అపోస్తులుడు అని ఉంటుంది. అంటే పంపబడిన వారు ఎవరండి? అపోస్తులుడు. ఈ అపోస్తులుడు చూడండి, యేసు ప్రభువు వారి గురించి తెలుసుకున్న ఎబ్రేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకం ఎంతగా క్షమించండి. మొదటి వచనం చదువు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన యేసు ప్రభువు ఎవరు? అపోస్తులుడు. అంటే ఆయన పంపబడ్డాడు. ఒక పని మీద దేవుడు పంపించాడు. ఆయన అపోస్తులుడు. ఆ అపోస్తులుడు ఏం చేశాడంటే కొంతమంది అపోస్తులు 12 మందిని పిలుచుకున్నాడు. వాళ్ళు అపోస్తులు. ఈయన గురించి రాయబడ్డది అదే ఎబ్రేయులకు రాసిన పత్రికలో. అపోస్తులలో ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాడు. మనం కూడా ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఆయన అపోస్తులుడు, పంపబడ్డాడు. నీ కొరకు నా కొరకు పంపబడ్డాడు. ఎంత చదువు గొర్రెలు లేదంటే ఆయన ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోకం నుంచి పంపబడ్డాడు. చూడండి, యోహాను సువార్తలో ఆయన గురించి రాయబడిన మాట 8వ అధ్యాయం 42వ వచనం చదవండి. యేసు వారితో ఇట్లా నేను దేవుడు నీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. చాలు. ఎవరు పంపించారంట? దేవుడు పంపించాడు. యేసు ప్రభువు దేవుడు పంపించాడు. పంపినని రాయబడదు. అంటే పంపబడిన వారు ఎవరండి? అపోస్తులు. అపోస్తులు ఇంకో మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన కుమారుని ఎందుకు పంపించాడు? రక్షణ పొందడానికి పంపించాడు. మనం అందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఇది అపోస్తుల గురించి రాయబడిన మాట. ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు చాలా మంది తెలియదు. ప్రభు పంపించాడు, మనం రక్షణ పొందాలనే పంపించాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయం 9వ వచనం.
జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. ఆయన ఎందుకు పంపించాడంటే దేవుడు తండ్రి దేవుడు మనం ఆయన ద్వారా జీవించాలి. ఒకప్పుడు లోకం కొరకు జీవించాం, పాపం కొరకు జీవించాం. కానీ ఇప్పుడు ఈ సంఘము ప్రత్యేకింపబడిన సంఘము అపోస్తలుల బోధ యందును సహవాసమందు రొట్టె విడిచెదను ప్రార్థన ఎడతెగకుండిరంటే వాళ్ళు ఎవరి కొరకు జీవించాలి? ప్రభు రావడం చదవడం మాట 9వ వచనం, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. ఒక మాట ఉండొచ్చు, అదే 10వ వచనం, మనం దేవుడు ప్రేమించుకున్నది కాదు కానీ మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపాడు. 3 విషయాలు ప్రభు గురించి ఉన్నాయి. ఒకటి, మనం రక్షణ పొందాలని పంపించాడు దేవుడు. రెండోది, మనం ఆయనతో కూడా జీవించాలని దేవుడు పంపించాడు, అంటే అపోజిట్. అది మూడోది, దేని కొరకంటే ఆయన మన పాపముల నిమిత్తమే ప్రాయశ్చిత్తం ఉండడానికైనా పంపబడ్డాడు. మనందరం పాపమే. రోమ 3:23 ప్రకారం, రోమ 6:23 ప్రకారం మనందరం పాపం చేసాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. మనందరం మరణానికి పోతున్నాం. ఇంకా మీరు ఎవరైనా సరే ఏ కాలక్షేపం వచ్చి వెళ్ళిపోతున్నావా? కానీ దేవుడు ఎందుకు పంపించాడంటే నువ్వు రక్షణ పొందాలని పంపించి. అందుకే ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో ఆ రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. మనంతా చదివాం ప్రకటన గ్రంథం. వారి రక్షణ విషయం ఏం చేశారు? స్తోత్రాలు చేయించారు. ఆ రక్షణ పొందిన వాళ్ళే అక్కడ చేయలేదు. నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఈ పరలోకం లేదు. అదేంటే రక్షణ అంటే ఏంటి? యేసు ప్రభు నువ్వు చేర్చుకోవడమే. దినాం జక్కయ్య ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభు అక్కడ ఒక మాట అంటారు, ఈ ఇంటికి నేను ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన ఎందుకు పంపించాడు? మన అందరూ రక్షింపబడాలని, రక్షణ ఇవ్వాలని వచ్చాడు. దైవంలో నుంచి రక్షణ, నరకం నుంచి రక్షణ, అపవాది నుంచి రక్షణ రాబోతుంది. ఈ లోకంలో రక్షణ లేకపోతే చూడండి ఏముంది? క్షేమం ఉండదు. అయితే మన ఆత్మకు రక్షణ ఉండాలి. ఆత్మకు రక్షణ ఎవరిస్తారంటే ప్రభు యేసుక్రీస్తు. రెండోది చూస్తే మనం ఆయనతో కూడా జీవించాలి. ఎవరితో జీవించాలండి? ఎందుకంటే ఆయన ప్రభు అంటారు, నేను జీవించున్నాను కాబట్టి మీరు నాతో కూడా మీరు జీవించాలి. యోహాను సువార్త నుంచి చూడండి. యోహాను సువార్త మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. 14:19, నేను జీవించున్నాను కనుక మీరును జీవి. ఆయన ఎందుకు పంపబడ్డాడు? నువ్వు కూడా జీవించాలి. మనం జీవించాలని ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. మూడవది చూస్తే మన పాపం కొరకు ఆయన నిర్ణయించుకున్నాడు. చంద్రులకు అవమానం మన పాప పరిహారం నిమిత్తమే ప్రభు ఏం చేయబడ్డంటే ప్రాయశ్చిత్తం అందుకు పంపబడ్డాడు. అది ఆయన పోస్ట్ పని వరకు ప్రభు ఏం చేశాడు? ఆయన్ని పంపించాడు, తండ్రి పంపించాడు. అలాగే చూడండి కొన్ని విషయాల్లో అపోస్తుల గురించి కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని చిత్తం వలన పౌలు ఆయన ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు గారు కూడా పిలవబడ్డాడు. ఆయన కూడా అపోస్తలుగా ఉండడానికి పిలవబడ్డాడు. అదే పత్రిక ఇంకో మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, మనుషుల మూలంగా పిలవబడ్డాడైనా నియమింపబడ్డాడు. ఎవరు చెప్పాలి? పౌలు గారు. ఒకప్పుడు సౌలు అంటే మనకు తెలుసు, ఆనికరుడు, దోషకుడు, హింసకుడు. కానీ ఆయన కూడా ఎందుకు పిలవబడ్డాడు అంటే, ఎందుకు నియమింపబడ్డాడు? అపోస్తలుగా పిలవబడ్డాడు, అపోస్తలుగా నియమింపబడ్డాడు. దేవుడే ఆయన్ని పిలిచాడు, దేవుడు ఆయన్ని నియమించాడు ఒక పని వరకు. ఏంటి ఆ పని? చూడండి, ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చినప్పుడు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా
వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలు పని ఏంటండి? సువార్త ప్రకటించాలి. సంఘమేమో అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు కట్టాడు. ఆయన సజీవమైన రాయిగా చేసుకున్నాడు, ఆత్మమందిరంగా కట్టాడు. పౌలు గారిని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఎందుకు నియమించాడంటే, దేని వరకు అపోస్తలుగా సువార్త ప్రకటించాడు. అందుకే ఆయన అంటాడు, సువార్త గురించి నేను సిగ్గుపడిన కాదు, ఆ సువార్త గురించి నేను పనిచేసి, ఎందుకంటే ఎన్నో సంఘాలు పెట్టాడు. పంపబడిన వారు, పిలువబడిన వారు, నియమింపబడిన వారు, దేని వరకు? సువార్త. అందుకే అది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఎందును చెప్పండి? సహవాసమును, ఎడతెగక ఉండాలి. ఇది దైవ క్రమం. ఇది ఆ దినాల్లో పౌలు గారు కూడా పంపబడ్డాడు. చూడండి, పంపబడిన ఆయన ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు చూడండి. అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది, 14:3. అపోస్తలుల కార్యం 14:3. కాబట్టి వారు ఎవరిని ఆనుకున్నారంటే ప్రభుని ఆనుకున్నారు, పనిచేస్తారు. అపోస్తలులు ఎవరిని ఆనుకుని పనిచేస్తారంటే ప్రభుని ఆనుకున్నారు. అందుకే ఒక దినాన అపోస్తలుల గారు మూడొచ్చినట్టు, మా యొద్ద వెండి బంగారములు లేవు. ఏముంది వాళ్ళ దగ్గర? నజరేయుడైన యేసుక్రీస్తు ఉంది. వాళ్ళు ప్రభుని ఆనుకుని పనిచేస్తున్నారు. మా దగ్గర వెండి బంగారాలు లేవు. ఏముందంటే నజరేయుడైన యేసుక్రీస్తు పనిచేస్తున్నారు. సంఘంలో ఒక మాట ఉంటుంది, అదే అపోస్తలుల కార్యం 15:26. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు. చాలు. అపోస్తలులు ఎవరి కొరకు అప్పే? వారి పేరు కాదు, వారి ఘనత గురించి కాదు, ప్రభు యొక్క పేరు కొరకు అప్పగించుకున్నారు. ప్రభుని ఆనుకుని పనిచేస్తున్నారు. పంపబడిన వాడు, పిలువబడిన వాడు, నియమింపబడిన వాడు ఎవరంటే అపోస్తలులు. వీళ్ళు దేని కొరకు పనిచేస్తారంటే ప్రభు పేరు కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు రాజ్యం వ్యాప్తి కొరకు పనిచేస్తారు. ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తలుల కార్యం 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పలుకును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపోవాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఏం చేసినట్టు వాళ్ళు ప్రాణాన్ని కూడా ప్రేమగా ఎంచుకోలేదు. ఎందుకంటే ప్రభువుకి ఇచ్చిన పరిచర్య ఏం చేయాలని తుదముట్టించారు. ప్రాణాన్ని కూడా ప్రేమగా అర్పించారు. అదే పౌలు గారు అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, 21:13. 21:23 చదవండి. ఎంతక 21 చదవండి. 11 క్షమించి 11 కింద భాగంలో చదువుతాం. నేనైతే ప్రభువైన యేసు నామమున నిమిత్తము యెరూషలేములో బంధింపబడిన మాత్రమే కాక దేని సిద్ధంగా ఉన్నాడండి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణాన్ని కూడా ప్రేమగా ఎంచుకోలేదు. ప్రభుని ఆనుకుని పనిచేస్తారు. పౌలు గారికి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో మాట ఉంటుంది, మొదటి పత్రికలోనే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 11 చదవండి. ఆ సువార్త విషయంలో తిమోతికి రాసిన, క్షమించండి, 2వ పత్రిక మొదటి అధ్యాయం 11. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను, అపోస్తలుగాను, బోధకులుగాను నియమింపబడుతుంది. 12. ఆ హేతువు చేత ఏమొచ్చినాడు? ఆయనకి శ్రమలు వచ్చి పిలువబడ్డాడు, పంపబడ్డాడు, నియమింపబడ్డాడు. ప్రభు నాలుగు పనిచేస్తారు. వాళ్ళు ఏమని నియమించారంటే శ్రమలు నియమించారు. అదే తిమోతికి రాసిన 2వ పత్రికలో అదే 2వ అధ్యాయం ఒక మాట ఉంటుంది చూడండి, 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తునైనట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి చాలు. దేని కొరకండి? సువార్త విషయమే నేరస్తులుగా బంధింపబడ్డాడు, శ్రమలు పొందాడు. ఇవన్నీ కూడా అపోస్తుల దినాల్లో జరిగి, అందుకే అపోస్తులు మన గురించి తెలుసుకుంటే వాళ్ళు ఎటువంటి ప్రయాసపడ్డారు, ఎంత కష్టం అనిపించారు, ఎంత నష్టం అనిపించారు. ఈ రోజు ఈ బోధ మనకు వచ్చిందంటే వారి యొక్క ప్రయాస, వారి యొక్క సమర్పణ, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే అపోస్తులు బోధ, అపోస్తుల గురించి తెలుసుకోవాలి, అపోస్తుల యొక్క బోధ గురించి తెలుసుకోవాలి. ఎన్ని శ్రమలు పడ్డాడండి ఆయన? ఎన్నో శ్రమలు పడ్డాడు. అందుకే అపోస్తుల గురించి ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఈ గడియ వరకు ఏం కలవాలండి? ఆకలి. సేవ విషయంలో ఆకలి ఉంటుంది. మాట మరలా చదవండి. ఈ గడియ వరకు ఆకలి తప్పిలి గడివాళ్ళు దిగంబరులను పిడుగుద్దులు తింటున్నాము, నిలువమే నివాసం లేకున్నాము, స్వహస్తంతో పనిచేసి కష్టపడుతున్నాము, నిందింపబడి జీవించున్నాము, హింసింపబడి ఓర్చుకుంటున్నాం, దూషింపబడి బతిమాలుచున్నాం, లోకములకు మురికిగాను అందరికీ గడ్డగాను. ఇప్పటి వరకు ఎలా ఉన్నారంటే మురికి, హింసింపబడుతున్నారు, నిందింపబడుతున్నారు, దూషింపబడుతున్నారు, పిడిగుద్దులు తింటున్నారు, దిగంబరులు ఉన్నారు, నిరవరమైన నివాసము ఈ సేవలు ఉన్నాయి విషయాలు. అటువంటి పరిస్థితులు అపోస్తులు భరించి ఏం చేశారండి? వారు ఏమంటారంటే అక్కడ మాట, హింసింపబడి ఓర్చుకుంటున్నాం, నిందింపబడి దీవిస్తున్నారు. ఇంకేం చేశారు? లోకానికి మురికిగా ఉన్నారు. ఇంకెలా ఉన్నారండి? వెంటగా ఉన్నారు మరి సంఘంలో. అందుకే అపోస్తుల బోధ యందు అపోస్తుల గురించి మనం తెలుసుకోవాలి. మరి బోధ ఎటువంటిదంటే చూడండి, ఈ సమయంలో 3 బోధలు ఉన్నాయి. ఆ బోధ గురించి మనం తెలుసుకుని మనం ఏ బోధ ఎంత ఉన్నాము మనమే పరీక్ష చేసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, బోధ గురించి ఒక మాట ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యమించి. ఏ బోధ అండి ఇది? దెయ్యాల బోధ. చదవక. దెయ్యముల బోధయందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలు. ఇది బోధ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మయందును దెయ్యముల బోధయందు లక్ష్యమించి ఏమైపోతున్నారు? వీళ్ళు విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఈ సమయంలో ఇది దెయ్యాల బోధ. ఈ బోధ ఏంటి? ఏమి ఇస్తున్నారండి? లక్ష్యం ఇస్తున్నారు. ఏమైపోతున్నారు? భ్రష్టులు అయిపోతున్నారు. అందుకే అపోస్తులు బోధ ఎందుకుంటారు. ఎందుకంటే అపోస్తులు దేని కొరకు ఎంచబడ్డారంటే ఒక పని కొరకు ఏర్పాటు చేయబడ్డారు, పిలువబడ్డారు, నియమింపబడ్డారు. మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో అపోస్తులు పనిచేస్తారు. అందుకే ఆ బోధ మనం ఏం చేయాలి? చెప్పాలి. చెప్పండి. అదే తిమోతికి రాసిన 2వ పత్రికలో మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదవండి. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా దేనికి చూడండి, సత్యానికి సేవ, సత్యం అంటే ప్రభు యేసు క్రీస్తు. అక్కడ చదవండి మళ్ళా మాట 3-4 వచనాలు. ఎందుకనగా తండ్రి బోధన సహింపగా దురదశీలు గలవారు తమ స్వకీయ దురాశ అనుకూలమైన బోధనను తమకు పోగు చేసుకుని
సత్యములకు సేవ చేయక కల్పనా కథల వైపు తిరుగు కాలము ఇదో బోధ. ఏ కాలం అండి ఇది? కల్పన కాదు. అందుకే అపోస్తల 2:4 అపోస్తల బోధ. మాట ఉంటుంది చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలను ఎవరున్నారండి? అబద్ధం చదవక సరే. అక్కడ ఏముందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. చదవండి. 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలో ఉంటుంది. అటువలని మీరు అబద్ధ బోధకులు, మీరు తమ్మును కొనిన ప్రభువులు కూడా ఏం చేస్తారు? విసర్జించు. తమకు తామే శీఘ్రంగా నాశనం కలిగేసుకుంటు నాశనకరమకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించేవారంట. మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించుకుంటున్నారు. వీరిని బట్టి సత్య మార్గము వారి అధిక లోకులై కల్పనా వాక్యం చెబుతూ మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. ఏం సంపాదించుకుంటారంటే లాభం. దాని వరకు ఏం చేస్తారు? కల్పనా వాక్యాలు చెప్తారు. వారి ప్రభువులు విశ్వసిస్తారు. మీరెవరంటే అబద్ధ ప్రవక్తలు, బోధకులు అని రాయబడ్డారు. ఏ బోధలో ఉన్నాం మనం? అందుకే అపోస్తలుల బోధ ఎందు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నిలబడ్డారు, నియమింపబడ్డారు, వారు ఏర్పాటు చేయబడ్డారు. ఆ వారు ఏం చేస్తుంది చెప్పండి? హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది, ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇంకో బోధ గురించి ఉంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. కొందరు నా ఎదురు నుండి వెళ్ళి తమ బోధ చేత బోధ చేత ఏం పోసారట? కలవరపరుస్తారు. వాళ్ళ యొక్క నుంచి ఏం చేశారు? బోధలు కలవరపరుస్తారు. సంఘంలో అదే బోధ అంటే దెయ్యముల బోధ. రెండోది చూడండి, రెండో విషయం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక అపోస్తలుల బోధ ఎలా ఉంటుందంటే 10వ అధ్యాయం 24వ వచనం. ఎవరు తన కొరకే కాదు ఈ బోధ ఎలా ఉందండి? ఎవరు తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు. ఇది అపోస్తలుల బోధ. మన కొరకే కాదు, ఎవరి కొరకు చూడాలి? నశించుకున్న ఆత్మల కొరకు చూడాలి, రక్షణ కొరకు చూడాలి. ఎవడనో తన కొరకే కాదు ఎదుటి వారిని మేలు చేయ చూసుకోవాలి. ఇది అపోస్తలుల బోధ. ఇంకో మాట ఉంటుంది చూడండి, దశలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి హింసించుడి, ధైర్యం చేయడం వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి దీర్ఘశాంతం కలవాడు, ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నాడు. మీరు ఒకరి ఏడలు ఒకడు, మనుషులందరూ ఎల్లప్పుడూ మేమే దాన్ని అనుసరించి నడుచుకున్నది. చదవండి. ఆత్మను ఆత్ముడి ఇది బోధ. ఎవరి బోధ అంటే ఇది? అపోస్తలుల బోధ. అక్కడ 4 విషయాలు రాయబడ్డాయి. చూసుకునేది, నడుచుకునేది, చెయ్యుడి, చెల్లించి. ఏం చెల్లించాలి చెప్పండి? మొట్టమొదటిగా 15వ వచనం ఉంటే ప్రతి కీడు ఎవరికేం చేయకుండా చూసుకోవాలి. రెండోది మీరేందని అనుసరించి నడుచుకోవాలి. మూడోది చూస్తే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. ఇది దేవుని బోధ, ఇది అపోస్తలుల బోధ. ఈ బోధ గురించి ఒక మాట తీతుకు రాసిన మొదలు చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కానీ 5వ వచనం చదవండి.
ఎలాగనగా వృద్ధులు, వికారమోపు గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహవాస, సహనములందు లోపము లేని వారై ఉండవలెను. అలాగుననే వృద్ధ స్త్రీలు గుండె కత్తెలను మిగులు మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడుతున్నట్టు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమింపవారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేస్తున్న వారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయు వారినై ఉండవలనని బోధించుము. ఏం బోధించుకోవాలండి? మన తీతు రాసిన పత్రిక చదివితే ఎలా బోధించాలో కూడా తీతు రాసిన పత్రిక ఏం బోధించుకోవాలంటే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుని వాక్యము దూషింపబడుతున్నట్టు యవన స్త్రీలు తమ భర్తను లోబడి తమ భర్తను, శిశువును ప్రేమించేవారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రుల ఇంటి ఉండి పనిచేసుకుంటూ మంచివారి ఉండాలని గుర్తు చేసి మంచి ఉపదేశించే వారిని ఉండాలని బోధించారు. చాలా విషయాలు ఉన్నాయి కదా. అలాగనే వృద్ధ స్త్రీలు, పండుగత్తులు, మిగిలిన మద్యపాన శక్తులే ఉండగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారు. ఇది ఆ బోధ. దేయాల బోధ ఉంది, అపోస్తుల బోధ ఉంది. అందుకే అపోస్తులు ఏంటంటే వాళ్ళు ఏర్పడి పెట్టారు. ఆ బోధ ఎంతో ఎలా ఉన్నారంటే ఎడతెరిపి ఉన్నారు. ఈ సమయంలో మనం ఏ బోధ అయితే నేర్చుకుని మనమే పరీక్ష చేసుకోవాలి. చూడండి, ఒక మాట్లాడటం నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. విలువారిని చెప్పుటకే గాని మన దేనికి పనికిరాని మాటల గురించి వారు పెట్టుకున్నదని ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుకుంటూ ప్రాంతినట్టు వారి మాటలు తాకును. వారిలో హిమైనీయులు, ఫిలేతులు ఉన్నారు. వారు పునరుద్ధారణను గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసము చెప్పుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని చెరిపేస్తారు. సత్య విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని ఏం చేస్తారంట? చెరిపేవారు. అందుకే ఏ బోధలు ఉండాలంటే అపోస్తలుల బోధలు. విశ్వాసాన్ని చెరిపేస్తే ఇంకేముందండి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట? అసలు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే విశ్వాసం ద్వారా మనం కలిగి ఉండాలి. అక్కడ ఏముందంటే వారు పునరుద్ధానం గతించినని చెప్పచ్చు. సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తారంట? చెరిపేస్తారు. అందుకే తిమోతికి ఆ పత్రిక రాశాడు. ఏమంటే దేవుని ఎదుటి యోగ్యునిగాను, సిగ్గుపడిన పనివారు, సత్యవాక్యం సరిగా ఉపదేశించేవారు నేను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడు. సంఘంలో అందుకే అపోస్తుల బోధ అంత ప్రాముఖ్యమైనది. ఆ బోధ ఏంటంటే ఆ బోధ ఏంటి నిలిచుంటే సహవాసం ఉంటాడు. సహవాసం ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? ప్రభు యొక్క బలలో ఉంటాడు. ఎక్కడైతే ప్రభు బలలో ఉంటాడో ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. చూడండి, ఒక మాట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. చూసారండి, అపోస్తులు ఎలా ఉన్నాడంటే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అపోస్తులు సంఘంలో. అందుకే అపోస్తులు బాగోలేదు. ఎందుకంటే ప్రభు కూడా అపోస్తులు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడండి? ఎందుకు పంపబడ్డాడంటే, ఎందుకు పిలవబడ్డాడంటే, ఎందుకు రక్షింపబడ్డాడు? మనకు రక్షణ ఇవ్వడానికి.
అందులో పౌలు కూడా పిలువబడ్డాడు. దేని కొరకు అంటే చెప్పండి, సువార్త ప్రకటించాడు. ఆ సువార్త నిమిత్తం ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, బంధింపబడ్డాడు, సంఘంలో పంపబడ్డారు వారు. అందుకే అపోస్తుల బోధ చాలా అవసరం. ఈ సమయంలో మనం ఏ బోధ ఎందుకు నిల్చున్నామో మనం అన్నీ పరీక్ష చేసుకుందాం. కొందరు ఏం చేస్తారు, విశ్వాసాన్ని చెప్పేస్తారు. మరి ఏ బోధ ఎందుకు నిల్చున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చాలా మంది ఏంటంటే అపోస్తుల బోధ ఎందుకు, సహవాసం ఎందుకు, గట్టి విషయం ఎందుకు, ఎలా ఉన్నారండి, ఎడతెగకుండా. మరి ప్రభు యొక్క బలలో పాల్గొనే మనం ఎలా ఉన్నాం మనం పరీక్ష చేసుకుందాం. అది విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని